ఒకసారి చూద్దాము మనం కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు చూద్దాం. ఈ రోజులలో కూడా ఇలాంటి ఆత్మలు భయంకరమైన పరిస్థితి పనిచేస్తున్నాయి. ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనలోకి వెళ్దాం సహోదరి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి సహోదరి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదవండి. ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఈ ఆత్మ ద్వారా మనం జాగ్రత్త పడాలి అనే విషయాలు మనకి ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నారు. 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకానికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను ఇంపార్టెంట్ ఇది చదవండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినది మీరు సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది, ఇదివరకే ఉన్నది, ఇప్పుడు వస్తుంది అని మనకు జాగ్రత్త పడమంటున్నారు. చదవండి సిస్టర్. 6 వరకు చదివేసి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారి లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎనిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. పరిచే ఆత్మ ఏదో ఏమంటున్నారు సహోదరి? భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకోవాలి, మనం గుర్తుపట్టాలి. సంబంధించిన ఆత్మ ఏదో, సత్య సంబంధించిన ఆత్మ అయితే యేసు బోధనే చెప్తారు. కానీ యేసుక్రీస్తు అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా బోధలు అయితే చేయరు. అలాంటి బోధలు కానీ అలాంటి క్రియలు కానీ మన జీవితాలలో ఎక్కడన్నా జరుగుతుంది అని మన ఇమీడియట్ గా పసికట్టాలన్నమాట. ఈ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మన, లేకపోతే ఇప్పుడు మనం చూసుకున్నాం చూడండి, హెజ్బేల్ చేసే క్రియలు అయిన ఆత్మన, ఎలాంటి ఆత్మ అని మనము తెలుసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏంటి, మన ఇక్కడ పిల్లల అంటే చిన్నపిల్లలు కాదు, మన ఆత్మిక జీవితంలో మనం చిన్నపిల్లలు అంటే మన ఆత్మిక జీవితంలో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన సత్యాన్ని అంత తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మనం ఎదుగుతున్న కొద్దిగా మనకి సత్యం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం సత్యమైన జీవితంలో సత్యమైన ఆత్మలు ఎలా పరీక్షించుకోవాలి, తర్వాత ఈ దుష్ట శక్తులైన ఆత్మలు ఎలా పరీక్షించుకోవాలి అని అంటే మనము సత్యంలో నిలబడగా ఉండాలి. విశ్వాసం అనేది మనకి స్థిరంగా ఉండాలి. ఒకసారి మనకు చూస్తున్నాం, యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు, ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి, ఈ ఆత్మలో వస్తాయి మీ మధ్యలోకి, కానీ వీటితో మీరు జాగ్రత్త పడండి అని మనకి హెచ్చరించుకుంటా మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదవండి సహోదరి. ఒకసారి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి 24:3 ఎప్పుడు జరగను, ఇది ఎప్పుడు జరగను, మీరు అక్కడికి ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పగలగా వారికి ఎవరినూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది. ఎవరు మిమ్మల్ని చదవండి సహోదరి, మంచి మాట చెప్తారు యేసుక్రీస్తు వారు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సమాచారం చాలు సిస్టర్. ఇక్కడ చూడండి, అనేకులు వస్తారు, అనేకులు వచ్చి ఏమంటారు, నేనే క్రీస్తున్నాను అంటారు, లేకపోతే నన్నే యేసుక్రీస్తు వారు పంపించాడు అని చెప్తారు. ఈ లోకంలో మనం మొన్న కూడా రీసెంట్ గా చూసాము చూడండి, ఒక ఆమె ఇక్కడ అలవాల్లో ఎలా చేస్తుందో అంటే, నేనే ఏంటి యేసుక్రీస్తు వారు రూపం ధరించుకొని వచ్చారు, నా పాదాలను మోకరించండి, నాకు అభిషేకం చేయండి, లేకపోతే అంటే నేను మిమ్మల్ని నా ద్వారానే మీరు పరలోకంలోకి వెళ్తారు అని ఎట్లా అంటే వాళ్ళని ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది, అట్లాంటి ఆత్మలు కూడా నమ్ముతున్నారు ఈ రోజులో. అంటే లేకపోలేదు కదా అలాంటి ఆత్మలు నమ్మేవాళ్ళు. వాళ్ళు కూడా ఎవరన్నా చదువులేని వాళ్ళు, అందరు పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ మంచిగా అన్ని తెలిసి జ్ఞానం తెలిసి ఉండే వాళ్ళు కూడా వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గర మోసపోతున్నారు.
ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కరెక్ట్ గా ఇక్కడ సూటిగా ఇప్పుడు మన జరిగిన సంఘటన మనం చూసాం చూడండి. ఒక వీడియో వైరల్ అయింది. ఎట్లా ఆమె ఒక స్త్రీ అయ్యుండి కూడా నేనే యేసుక్రీస్తు వారు అని చెప్పుకొని ఈ లోకంలో ఉన్న యవనస్తులను కానీ ఎలా భ్రమలో పడేస్తుందో వాళ్ళని అంటే యేసుక్రీస్తు వారు ద్వారా నా ద్వారానే మీరు పరలోకంలోకి వెళ్తారు, మిమ్మల్ని పరలోకంలోకి నేను తీసుకువెళ్తానని అంటే చూడండి ఈ ఆత్మలు ఎంత బలంగా పనిచేస్తాయనంటే విశ్వాసులలో కొంచెమైనా అల్ప విశ్వాసం వచ్చింది అనుకోండి, ఆ కొంచెమైనా విశ్వాసంలో జారిపోయారు అనుకోండి, ఆ సత్యాన్ని కొంచెమైనా వాళ్ళకి అంటే కొంచెం డౌట్ఫుల్ గా, సత్యం అనేది వాళ్ళకి తెలుసు కానీ ఆ సత్యాన్ని వాళ్ళు కొంచెమైనా డౌట్ఫుల్ గా మనసులో వాళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇలాంటి ఆత్మకి లోబడి పడతారు, వాళ్ళు ఇలాంటి ఆత్మలకి చిక్కుకుంటారు. అంటే మీ యేసుక్రీస్తు వారు హెచ్చరించకుండా చెప్తారు, జాగ్రత్త పడండి, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, నేనే క్రీస్తు అని కూడా చెప్తారు, కానీ మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి సహోదరి ఒకసారి. 7:15 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడ్డాడు. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలను ద్రాక్ష పండ్లైనను ఏడు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. చాలు సిస్టర్, వాళ్ళ ఫలం వల్ల అంటే మంచి చెట్లు మంచి ఫలాన్ని ఫలిస్తాయి అని అంటే మనము సత్యంలో ఉన్న సత్యవాక్యం తెలుసుకున్నాము కాబట్టి మనలో ఫలించేయి మనము మంచి మనలో ఫలించాలి. కానీ మళ్ళీ ఇది వీటికి ఆకర్షించుకుంటా మళ్ళీ వాళ్ళు ముళ్ళు పదాలకు మనం వెళ్ళిపోకూడదు అనమాట. మంచి ఫలాలే ఫలించడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అదే విధంగా మనం దాంట్లో నిలకడగా అంటే స్థిరంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ప్రతి వారు కొంతమంది ఉన్నారు, నేను ప్రభువా అని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారా? ఇప్పుడు దేవుని కార్యాలు చూస్తున్నాం కదా, ఈ లోకంలో భయంకరమైన దేవుని పేరు మీద భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్తారా? దేవుడు ఏం చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరు వెళ్తారా లేకపోతే కొంతమంది వెళ్తారా? ఎవరు వెళ్తారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. 21వ వచనం చూడండి. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వారిలో పరలోక రాజ్యంలో ప్రవేశించరు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే తండ్రి చిత్త ప్రకారం చేయవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చదవండి సోదరి. అప్పుడు అనేకులు వచ్చి ఏమంటారని, ఇప్పుడు తీర్పు దినాన అనేకులు వచ్చి ఏమంటారు, మేము మీ నామాన్ని అంటే ప్రకటించలేదా, లేకపోతే మీ నామాల్లో క్రియలు చేయలేదా అని చెప్తారు. అప్పుడు సమాధానం ఏం చెప్తారో చూడండి. 22 అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, చెప్పుదులే. అక్రమ చేయవారా నా ఎదురు నుండి తొలగిపోయి మీతో చెప్తున్నాను. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుని పేరు మీద యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని మేము ఏమన్నా చేయొచ్చు, ఎవరినన్నా మోసగిచ్చవచ్చు, మేము వాళ్ళని ఎవరినన్నా ఆకర్షించుకోవచ్చు అని వీళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ వీళ్ళకి తీర్పు దిన సమాధానం ఏం చెప్తారని అంటే దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడ వీళ్ళకి అక్రమ చేయవారులారా నా ఎద్దరికి తొలగిపోండి అని అక్కడ మనకు సమాధానం అనేది వాళ్ళకి అక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకని ఈ ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఏ ఆత్మ దేవుని అంటే దేవుని దృష్టిలో ఏ ఆత్మ దేవుని కార్యం చేస్తుందో, లేకపోతే ఏ ఆత్మ దేవుణ్ణి నమ్ముకొని ఉందో అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. మనము ప్రతి ఆత్మను నమ్మేసి మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మనము ఈ రోజులలో చూస్తున్నాం చూడండి, అనేక భయంకరమైన బయట జరిగే కార్యాలన్నీ భయంకరంగా ఉన్నాయి. ఇంకొక ఆమె కూడా ఈ రోజులలో బాగా అంటే నేనే ఆది తల్లిని, లేకపోతే నేనే పరలోక తల్లిని, నేను యెరూషలేముని ఎత్తబడంటే వాక్యాన్ని ఒక దగ్గర వాక్యం రాసి ఉంటది కదా, యెరూషలేము తల్లి అని. యెరూషలేము తల్లి అంటే యెరూషలేము అక్కడ యెహోవా దేవుడు తర్వాత యేసుక్రీస్తు వారు మరి ఇంకొక స్త్రీ కూడా అక్కడ పరలోకంలో ఉంది అని వీళ్ళు సృష్టించారు.
కానీ యెరూషలేము ఒక అంటే యెరూషలేం గురించి చెప్పబడే పరిశుద్ధ స్థలము, అది ఒక తల్లి స్థానంలో ఉంది కాబట్టి అది ఒక రూపంగా అంటే అలంకారం రూపంలో చెప్తారనమాట యెరూషలేము తల్లి అని. అంత మాత్రం నువ్వు యెరూషలేము తల్లి అయిపోతావా? నువ్వు వచ్చేసి అందరిని వచ్చి నేనే యెరూషలేము తల్లిని, పరలోకంలో మిమ్మల్ని తీసుకెళ్తాను, నన్నే నమ్ముకోండి, నన్నే ఆరాధించండి. ఈ మధ్య మా బంధువుల అమ్మ కూడా ఒక ఆమె పాపం ఎంత విశ్వాసంలో ఉండేది, రీసెంట్ గా సడన్ గా నాకు ఆ ఫోటో పెట్టింది. నేనైతే యెరూషలేము తల్లిని నమ్ముకుంటున్నాను అని ఆమె ఫోటో పెట్టింది. ఆమె ఫిలిప్పీన్స్ లో ఎక్కడో వాళ్ళకి కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఒక్క లక్షలలో కూడా కాదు, కోట్లల్లో ఫాలోవర్స్. ఇద్దరు భార్యాభర్తలు కూడా సేమ్ ఆహాబు యెజెబెల్ లాగానే మోసం చేసేవాళ్ళు. ప్రపంచం అంతా మోసం చేస్తున్నారు. అదే ఆమె ఫోటో పెట్టి నేను యెరూషలేము తల్లి అని ఏదో రాసింది. నేను మళ్ళీ మంచిగా చెప్పిన, నాకు అత్త వరుస అవుతుంది ఆమె. నేను అన్నా, లేదత్త, ఈ యెరూషలేము తల్లి అని ఇలాంటి ఏం లేదు, వాక్యానుసారంగా విరోధంగా ఇది సత్యం నుండి తొలగిపోవద్దు, ఇది మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు, తప్పుడు విశ్వాసంలోకి జారిపోవద్దు, ఇదంతా మోసగిచ్చే పనులు కాబట్టి అలాంటి ఈ బైబిల్లో ఏం లేదు. యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పరలోకంలోకి వెళ్ళాలి, యేసుక్రీస్తు వారినే మనం నమ్ముకోవాలి, అపొస్తలుల బోధనే మనకి నిజమైంది బోధ, గాని ఇలాంటి అబద్ధ బోధకులు మీరు నమ్మొద్దు దయచేసి అత్తని నేను చెప్పిన ఆమెకి. చెప్పాక పాపం అప్పుడు ఆ ఫోటో డీపీలో కూడా అదే పెట్టుకుంది, ఆమె ఫోటోనే పెట్టుకుంది, ఆ యెరూషలేము తల్లి ఫోటోనే. ఆమె ఒక ఫిలిప్పీన్స్ అంటే చైనీస్, వీళ్ళంతా ఒక కుట్ర అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కోట్లల్లో ఫాలోవర్స్ ఉండాలంటే ఎంత ధనం వస్తుందో వాళ్ళకి. చూడండి ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు. ధనం కోసం అని ఇట్లా మనుషులంతా మోసగిస్తున్నారు. అది రాను కొంచెం మన భారతదేశానికి కూడా వచ్చేసింది ఇలాంటి. అందుకని ఇలాంటి ఆత్మల్ని మనం నమ్మొద్దు సహోదరి, జాగ్రత్త పడాలి. మనం మోసగించి అంటే ఈ ఆత్మ పనిచేస్తుంది. యెజెబెల్ ఆత్మ ఈ రోజులలో చాలా బలంగా పనిచేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. అప్పుడు ఆమె డీపీ తీసేసి ఈ మధ్య ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంది. ఎందుకంటే అది చూడటానికి అట్లానే ఉంది. ఆ యెరూషలేము తల్లి కాపు వేసుకొని అలా ఉండి అయితే పెట్టింది. కానీ నేను మళ్ళీ చెప్పిన, అలా వద్దు, నువ్వు యేసుక్రీస్తు అని నమ్ముకో అత్త, ఇలా చేయకో అని మొత్తం ఆమె చేసేళ్ళకి సరే ఓకేనా, నేను అది కొంచెం మధ్యలో నేను డిస్టర్బ్ అయినా అది ఇది అని చెప్తుంది. అంటే ఇలాంటి బోధల్ని మళ్ళీ ఆమె గవర్నమెంట్ టీచర్ తెలుసా, ఎడ్యుకేటెడ్, ఆమెకి ఎంత పెద్ద హోదా ఉంది. మొన్న మినిస్టర్ తో కూడా అక్కడ ఫోటోలు అవి దిగారు. అయితే నేను అనుకున్న, ఎంత హైలీ పొజిషన్ లో ఉండి కూడా ఎలా మోసపోతున్నారు అసలు మీరు అని. అంటే ఇలా జరుగుతుంది. అంటే అంత బలంగా మోసం అంటే మోసంలో పడేస్తారనమాట. అందుకే మనం జాగ్రత్త పడాలి. ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి సువార్తకి వెళ్ళి మనం లొంగిపోవద్దు. ఇంకొక వాక్యం ఒకసారి చూద్దాం. మనం పౌలు గారు తిమోతికి హెచ్చరించకుండా చెప్తున్నారు. అనేక సార్లు మనం ఈ వాక్యం చదువుతున్నాం కానీ నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలా నిర్లక్ష్యంగా ఈ వాక్యం గురించి మనకు తెలిసిండి కూడా మనం పాటించట్లేదు. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1:5 ఒకసారి చదవండి సహోదరి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచి ఆత్మలను దయ్యముల బోధకులను లక్ష్యమించి విశ్వాస భ్రష్టులు ఆత్మపేటగా చెబుతున్నారు. అబద్ధికులు వాతావేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించి సత్య విషయమై జ్ఞానముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటే నీ తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ఈ వస్తువులు మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. చూడండి ఇక్కడ ఈ ఆత్మలు ఎలా పనిచేస్తాయనంటే ఈ సత్యాన్ని విరోధంగా మాట్లాడతాయి అనమాట. ఇప్పుడు వివాహం పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుంటాం, వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని మనం కానీ వీళ్ళు ఏమంటారంటే వివాహం చేసుకోకుండా మా యెరూషలేము తల్లిని వెంబడించండి, లేకపోతే మనం చూసాం చూడండి, ఆమె నేనే యేసుక్రీస్తు అని నన్ను వెంబడించండి, నా ఏమంటే రండి, వివాహాలు చేసుకోవద్దు, అది పాపం అని వీళ్ళు తప్పులు బోధలు చేస్తారనమాట. ఇలా చేస్తారు. అలా కానీ మనకి అపోస్తులైన బోధ, యేసుక్రీస్తు వారి బోధ మనకు నిజమైన బోధ కాబట్టి మనం సత్యంలో ఉన్నప్పుడు ఇలాంటి బోధలను మనము నమ్మొద్దు.